హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 6534 భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి 21 అంటే రేపు చివరి తేదీ. ఈ రోజు రేపులోనే మరి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే మన భాస్కర్స్ ఏరియాలో కొన్ని జిల్లాలకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల ఖాళీల వివరాలు మండలాల వారీగా మీకు తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల ఖాళీల వివరాలు తెలుసుకోబోతున్నాం. ఇందుకోసం మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మరి నెల్లూరు జిల్లాకు సంబంధించిన డిఈఓ వెబ్సైట్ deo.50webs.com అనే ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీకు నేరుగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ 2026 అంటూ అప్లికేషన్ ఫామ్, అలాగే వేకెన్సీస్, గైడ్ లైన్స్, టైమ్ లైన్స్, అప్లికేషన్ పోర్టల్, సిఎస్సి ప్రొసీడింగ్స్ అంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం టైమ్ లైన్ చూద్దాం. ఎప్పటిలోపు దరఖాస్తు చేయాలి ఇటువంటివి చూస్తే, మరి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 16 నుంచి 21 వరకు సమయం ఇచ్చారు. ఎంఈఓ కు సబ్మిట్ చేయాలి అంటే ఈ రోజు రేపటిలోపే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేయగానే మరి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఖాళీల వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో మీరు చూసుకొని మరి మీకు ఏ ఖాళీ అయితే మీరు కోరుకున్నటువంటి ఖాళీ అనేది ఉందా లేదా అని చూసుకొని ఆ మండలానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మండలాల వారీగా ఖాళీల వివరాలు మనం చూసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోండి. చూసుకున్న తర్వాత అక్కడ ఖాళీ అనేది ఉందా లేదా అనే దాన్ని బట్టి మీరు దరఖాస్తు చేసుకోండి. మొదటగా మనం నెల్లూరు జిల్లాలో అనంతసాగరం మండలం ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నాం. దాని తర్వాత హనుమసముద్రం పేట సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఆత్మకూరు మండల్, తర్వాత బోగోలు మండల్, తర్వాత బుజ్జిరెడ్డిపాలెం మండల్, తర్వాత చెజర్ల సంబంధించినటువంటి మండల్ యొక్క ఖాళీల వివరాలు చూడొచ్చు. తర్వాత చిల్లకూరు మండల్ యొక్క ఖాళీల వివరాలు, తర్వాత దగదర్తిలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువగా లేవు ఖాళీలు. తర్వాత దుత్తులూరు, తర్వాత గూడూరు, తర్వాత ఇందుకూర్పేట, తర్వాత జలదంకి, తర్వాత కలిగిరికి సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత కలువోయకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత కావలి, నెల్లూరు జిల్లా కావలికి సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత కొండాపురంకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత కోటాకు సంబంధించిన ఖాళీల వివరాలు, కొవ్వూరుకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత మర్రిపాడుకు సంబంధించిన ఖాళీల వివరాలు, తర్వాత ముత్కూరుకు సంబంధించి, నెక్స్ట్ నెల్లూరు రూరల్, అలాగే నెల్లూరు అర్బన్ కు సంబంధించిన ఖాళీల వివరాలు చాలా ఉన్నాయి. నెల్లూరు అర్బన్ కు సంబంధించి మరి ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్ గా ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఆ ప్రాంతానికి మీరు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తర్వాత పొదలకూరు, తర్వాత రాపూరు, తర్వాత సైదాపురం, తర్వాత సంగం, సీతారాంపురం, తోటపల్లిగూడు, ఉదయగిరి, తర్వాత వరికుంటపాడు, వింజామూర్, ఈ విధంగా మనం టోటల్ గా అన్ని మండలాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. లేదు మీరే నేరుగా చూసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా ఇక్కడ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ను మీరు ఫిల్అప్ చేసి దీనికి ఏవేవైతే ఎన్క్లోజర్స్ అవసరమో ఆ ఎన్క్లోజర్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేసి దాన్ని మీరు 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనేది దానికి సంబంధించి కూడా మరి మన భాస్కర్స్ ఏరియాలో వీడియో అందుబాటులో ఉంది. దాన్ని చూడడం ద్వారా మీరు ఫిల్అప్ కూడా చేయవచ్చు. మరి ఇది నెల్లూరు జిల్లా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.